అర్జునుడు శ్రీకృష్ణుడు అగ్నిదేవుడికి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. కాని అక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. అదేమిటంటే ఆ ఖాండవ వనంలో దేవరాజ ఇంద్రుడికి అత్యంత ప్రాణస్నేహితుడైన తక్షకుడు అనే నాగరాజు నివసిస్తున్నాడు. అగ్నిదేవుడు ఆ అడవిని దహించడం మొదలుపెట్టిన ప్రతిసారీ తన స్నేహితుడైన తక్షకుణ్ణి కాపాడుకోవడం కోసం ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు మీనుంచి నాకు సహాయం కావాలి అని చెబుతాడు. అగ్నిదేవా, దేవరాజ ఇంద్రుణ్ణి ఎదిరించాలంటే మాకు సామాన్య ఆయుధాలు సరిపోవు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి ప్రార్థించి అర్జునుడికి ఈ లోకంలోనే అత్యంత శక్తివంతమైన గాండీవం అనే విల్లును అందిస్తాడు. ఈ గాండీవం దేవతలు పూజించేది. దీని నాదం వింటేనే శత్రువుల గుండెలు ఆగిపోతాయి. దీంతోపాటు తెల్లటి గుర్రాలు కలిగిన ఒక దివ్యమైన రథాన్ని అర్జునుడికిస్తాడు. అదే సమయంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన కృష్ణుడి చేతికి శత్రువుల పాలిట కాలయముడైన సుదర్శన చక్రం చేరుతుంది. అది కృష్ణుడి వేలిపై తిరుగుతుంటే ఆ కాంతికి లోకాలన్నీ భయపడిపోయాయి. అన్నీ సిద్ధమయ్యాక అగ్నిదేవుడు తన 7 నాలుకలతో అడవిని చుట్టేశాడు. నిప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది చూసిన ఇంద్రుడు ఉగ్రుడై పుష్కలావర్తక మేఘాలను పంపాడు. ఆకాశం చిల్లులు పోయిందాన్నట్టుగా వర్షం కురుస్తోంది. కాని అర్జునుడు తన గాండీవం ఎక్కుపెట్టి సెకనుకు 100 బాణాలు వేస్తూ అడవిపైన ఒక శరపంజరం నిర్మించాడు. ఒక్క వానచుక్క కూడా ఆ బాణాల పందిరిని దాటి కింద పడలేదు. ఆ దృశ్యం చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. మంటలు అడవిని మింగేస్తున్న తరుణంలో నాగరాజు తక్షకుని కొడుకు అశ్వసేనుడు బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అర్జునుడు అతణ్ణి గమనించి తీక్షణమైన బాణాన్ని వదులుతాడు. కాని అది తన బదులు తక్షకుని అమ్మకు తగిలి ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. కాని అశ్వసేనుడు మాత్రం ప్రాణాలతో తప్పించుకొని పారిపోతాడు. ఈ కక్షే కురుక్షేత్రం వరకు కొనసాగుతుంది. ఇక లాభం లేదని ఇంద్రుడు స్వయంగా తన ఐరావతం ఎక్కి యుద్ధానికి వస్తాడు. వాళ్ల మధ్య ఆ యుద్ధం ఎలా జరిగింది అనేది తరువాత భాగంలో చూద్దాం.